నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికే తీరని మచ్చగా నిలిచిపోయిన చీకటి రోజులు అవి. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేసిన రోజులవి. హక్కుల ఉసురు తీసిన రోజులవి. స్వేచ్ఛ కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం నినదించిన వాళ్లతో దేశంలోని జైళ్లన్నీ కిక్కిరిసిపోయిన రోజులవి. పత్రికా స్వేచ్ఛకి సంకెళ్లు పడిన రోజులవి. నాటి ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండాయి. నాటి నియంత పాలనను తలపిస్తూ ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు, అవినీతిని, కుంభకోణాలను బయట పెడుతున్నందుకు, అక్రమ కేసులతో పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తోంది కూటమి సర్కార్. చంద్రబాబు గారు, మీరు భయపెట్టినా, బెదిరించినా, అక్రమ కేసులతో అరాచకాలు సృష్టించినా, మీరు సాగిస్తున్న దురాగతాలను నిప్పులతో కడగటానికి సాక్షి మీడియా ఎప్పుడూ ముందుంటుంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2 రెళ్ళు 4 అన్నందుకు గుండాలు గుండ్రాళ్ళు విసిరే సీమలో అన్నారు నాడు శ్రీశ్రీ. నిజం చెబుతున్నందుకు, ఏపీ పాలకులు సాగిస్తున్న కుంభకోణాలను వెలికి తీస్తున్నందుకు నేడు పత్రికా స్వేచ్ఛ మీద అక్రమ కేసుల రాళ్లు విసురుతోంది కూటమి ప్రభుత్వం. ఎమర్జెన్సీ వేళ ప్రజాస్వామ్యాన్ని చావు దెబ్బ కొట్టడానికి తహతహలాడిన ఇందిరా పాలనను తలపించేలా ఏపీలో కూటమి పాలన సాగుతోంది. అత్యంత నిర్లక్ష్యంగా విజయవాడని వరదల్లో ముంచింది ఏలినవారు కాదా? లక్షల మంది రోజుల తరబడి వరద ముంపులో సాయమో రామచంద్ర అంటున్న పాలనా వైఫల్యానికి వారిని బలి చేసింది ఏలినవారు కాదా? చివరకు వరద బాధితులకు సాయం ముసుగులో వందల కోట్ల రూపాయల స్కామ్కి తెరతీసింది ఏలినవారు కాదా? అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏలిన వారి చేతివాటాన్ని బయట పెడితే ఎందుకింత ఉలికిపాటు? అక్రమ కేసులను అడ్డుపెట్టి అనుక్షణం ప్రజాపక్షాన పాటుపడే సాక్షి మీడియాని అడ్డుకోవటం సాధ్యమేనా? నిజం చెబితే తల 1000 ముక్కలైపోతుందని చంద్రబాబుకు ముని శాపం ఉందేమో. ఎప్పుడూ అబద్ధాలకు రెక్కలు కడుతూ ఉంటారు. ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు, జన బాహుళ్యంలో కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పాయింట్. తన కుట్రలతో, కుంభకోణాలతో, దమన నీతితో ఈ పాయింట్ ని దశాబ్దాలుగా లైవ్లీగా ఉంచుతూనే ఉన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకేశారు. నిజాలు బయట పెడుతున్నందుకు, కూటమి పాలనలో సాగుతోన్న అరాచకాలను వెలికి తీస్తున్నందుకు, ఆటవిక పాలనను ప్రశ్నిస్తున్నందుకు ఏకంగా మీడియా మీదే కత్తి కట్టే స్థితికి దిగజారిపోయారు. పత్రికా స్వేచ్ఛపై రెడ్ బుక్ పడగ విప్పి ఆడిస్తున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాసిన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కే దుస్సాహసానికి తెరతీసింది. వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసినందుకు సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు నమోదు చేసేశారు. కక్షపూరితంగా ప్రైవేట్ వ్యక్తితో ఫిర్యాదు చేయించింది చంద్రబాబు సర్కార్. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవహేళన చేస్తూ రాక్షస రాజ్యం టైటిల్ ని మరింత సార్థకం చేసుకుంటూ భావ ప్రకటన హక్కుని కాలరాస్తూ పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. విజయవాడని వరదలు ఎలా ముంచెత్తాయి? అకస్మాత్తుగా కాదు కదా. భారీ వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ 4 రోజుల ముందే స్పష్టమైన సమాచారం ఇచ్చి హెచ్చరించినా సరే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. దీంతో వరదలు ముంచెత్తి విలయం సృష్టించాయి. 50 మందికి పైగా దుర్మరణం చెందగా ఏకంగా 10,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. వరదల సహాయ పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు, వరద బాధితులకు సహాయ పునరావాస వ్యయం, పరిహారం పంపిణీలో భారీ అవినీతికి పాల్పడింది. భోజనాలు, అగ్గిపెట్టెలు, మంచినీళ్ల సీసాలు తదితర వ్యయాన్ని భారీ ధరలతో అమాంతం పెంచేసింది. దీనిపై పూర్తి సాక్ష్యాధారాలతో ముంపులోనూ మేసేశారు అనే శీర్షికతో సాక్షి కథనాన్ని ప్రచురించింది. వామపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వాన్ని విమర్శించారు. సాక్షి కథనంతో తమ అవినీతి బండారం బట్టబయలైందని ఆందోళన చెందిన చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈ క్రమంలో దొంగదారిలో కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసు పెట్టారు. భయపెట్టి, బెదిరించి తమ అరాచకాలను, కుంభకోణాలను వెలికి తీస్తున్న మీడియా గొంతు నొక్కాలని విఫల కుట్రలు పన్నారు. ఇదిగో ఇలా చూడండి. సెప్టెంబర్ 18వ తేదీన స్వయంగా ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన వివరాలివి. వరద వల్ల తలెత్తిన నష్టం ఎంత, ప్రభుత్వం బాధితులను ఆదుకోవడానికి చేసిన సహాయం ఎంతో వివరంగా ఇందులో పొందుపరిచారు. కేవలం భోజనాలకు 368 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారట.
కనీసం పులిహోర పొట్లం కూడా తమకు అందలేదని లక్షల మంది బాధితులు రోజుల తరబడి మొత్తుకున్న దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. కానీ 1 కోటి మందికి భోజనాలు పెట్టేశామని, అందుకోసం 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఏలిన వారు లెక్కలు చెప్పేశారు. అంటే ఒక్కో భోజనం ఖరీదు 368 రూపాయలన్నమాట. అంత ఖరీదైన భోజనాన్ని 1 కోటి మందికి పెట్టారట. ఇకపోతే అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. మంచినీళ్ల బాటిళ్లకి 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. పెట్టని భోజనాలకు, పంచని అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, మంచినీళ్ల బాటిళ్లకు, లేని డ్రోన్లకు, అందని వైద్యానికి కలిపి 534 కోట్ల 49,46,131 రూపాయలు ఖర్చు చేసేశారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడిన మొదటి కుంభకోణం ఇది. ఈ స్కామ్ ని వెలికి తీసి ముంపులోనూ మింగేశారని పచ్చి నిజాన్ని ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. అగ్గిపెట్టెలకు 23 కోట్ల రూపాయలేంటి, పులిహోర పొట్లాలకు 368 కోట్ల రూపాయలేంటని ప్రజలంతా నోళ్లు నొక్కుకుంటూ వరదలోనూ కోట్లు కొట్టేశారని చీకొట్టడంతో తమ చేతి వాటాన్ని కవర్ చేసుకోవడానికి రెవెన్యూ మంత్రి గారు ఎంత కష్టపడిపోయారో ఒకసారి చూడండి. అగ్గిపెట్టెలు కాసం కాదు, మీరు కూడా తప్పు చెప్పకండి. లైట్స్ ఇచ్చాము, లాంతర్ లాంటివన్నీ అన్ని కలిపి మీకు కాపీ ఇస్తాం, టోటల్ కాపీ ఇస్తాం. దీంట్లో అంతా కాదండి, మీకు విషయం చెప్పనా, మొత్తం కలిపి 0.23 crore అంటే 23 లక్షల రూపాయలు అయింది. వాళ్ళు 23 కోట్లు అని చెప్తున్నారు. విన్నారుగా, అగ్గిపెట్టెల కోసం కేవలం 23 లక్షల రూపాయల ఖర్చయితే ప్రతిపక్షం మాత్రం 23 కోట్ల రూపాయలు అని రాసుకుందట. మంత్రి గారు, ఇదిగో ఇది మీ ప్రభుత్వం రిలీజ్ చేసిన వివరాలే, ఒకసారి చూడండి. క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్, మొబైల్ జనరేటర్స్ అండ్ అదర్ లాజిస్టిక్స్ కోసం 23 కోట్ల 7 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు ఎంత స్పష్టంగా ఉందో. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల సాయం విషయంలోనూ ఎలా స్పందించారో ఒకసారి చూడండి. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అగ్గిపెట్లంట, లేకపోతే భోజనాలంట. డెఫినెట్గా ఒక 5% 10% వేస్ట్ అవుతాయండి. ఇలాంటి క్రైస్తవ వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కేసుకుంటామా? పలానోడికి పోయిందా లేదా నేను కూర్చొని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేస్తామా? రాత్రిలో ఉండేవాడికి అగ్గిపెట్టి ఇచ్చామా లేదనేది ఇంపార్టెంట్. చాలా మందికి వెళ్ళలేదు. ఎందుకు? లాస్ట్ మైల్కి పోలేకపోయాం, మీరందరూ చూశారు. విన్నారుగా, ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు 10% వరకు వేస్ట్ అవుతుందట. సరే, అలానే అనుకుందాం. 100 కోట్ల రూపాయలను వరద సాయంగా చూపించినప్పుడు ఆ 10% ఎంతవుతుంది? కోట్లాది రూపాయలే అవుతుంది. అసలు ఇంతకీ 100 కోట్ల రూపాయలు సాయంగా అందించారా అంటే అదీ లేదు. వరద బాధితులకు సహాయ పునరావాస వ్యయం, పరిహారం పంపిణీలో పాల్పడిన భారీ అవినీతిని వెలికి తీసినందుకు సాక్షి మీడియాపై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా స్కాములు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే మనం అందరం కూడా చివరికి విజయవాడలోనే చూసినాం. మనం అంతా కూడా దీనికి సాక్షులం, ఇక్కడే ఉన్నాం అందరం కూడా. విజయవాడలో భోజనం ఖర్చుకు 1 కోటి మందికి 368 కోట్లు అంట. భోజనం ఖర్చుకు 1 కోటి మందికి 368 కోట్లు. అసలు ఎవరికి రిలీఫ్ క్యాంపులు పెట్టాడు, ఎవరిని రిలీఫ్ క్యాంపులకు తరలించాడు, ఎవరికి ఈయన భోజనం పెట్టాడు, ఆ భోజనంకు 1 కోటి మందికి భోజనం అంట 368 కోట్లంట. ఆ నీళ్ళల్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని బయటకు తీయడం లేదు చంద్రబాబు నాయుడు అని ముత్తుకుంటా అంటే వాళ్ళంతా. ఎవడికి జనరేటర్లు ఇచ్చాడు? అసలు కరెంటే లేదు. అసలు కరెంట్ ఇచ్చింటే కదా, ఎవడికి కరెంట్ ఇచ్చినాడు, ఎవడికి జనరేటర్ ఇచ్చినాడు, అసలు ఏదానికి జనరేటర్ ఇచ్చినాడు, ఏ ఇంటికి జనరేటర్ ఇచ్చినాడు? ఎమర్జెన్సీ రోజులని తలపిస్తూ చంద్రబాబు సర్కార్ ప్రదర్శిస్తున్న పైశాచికత్వంపై ప్రజాస్వామ్యవాదులు భగ్గుమంటున్నారు. పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నుతోన్న కుట్రలు చూసి దేశమంతా నివ్వెరపోతోంది. నాణానికి రెండో వైపు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి, తెలిసి తీరాలి. సాక్షి మీడియా ఆవిర్భావం వెనుక ఉన్న సదుద్దేశం ఇదే. కానీ చంద్రబాబు దృష్టిలో మీడియా అంటే ఎల్లో మీడియానే. ఎంతసేపు గోబెల్స్ ప్రచారం చేస్తూ తిమ్మిని బమ్మిని చేసి చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టడమే జర్నలిజం అన్న భ్రమలో దశాబ్దాలుగా ఉండిపోయారాయన. ఎల్లో మీడియా సావాస ప్రభావం అది. అందుకే నిజాలను నిర్భయంగా బయటపెడుతున్న సాక్షి మీడియాను చూసి తట్టుకోలేకపోతున్నారు. పాలకుల అవినీతిని ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాను చూసి సహించలేకపోతున్నారు. ప్రజా సంక్షేమం కోసం అక్షరాలను ఆయుధాలుగా మార్చి అరాచక పాలనపై సాక్షి మీడియా చేస్తున్న పోరాటాన్ని చూసి వణికిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ
పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టి అక్రమ కేసులతో వికటాట్టహాసం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, దాడులతో ఏపీ మార్మోగిపోతోంది. పచ్చ ముఠా సాగిస్తున్న హింస రచన చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఇప్పుడు ఏకంగా పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేసేదాకా కూటమి ప్రభుత్వం తెగించేసింది. పత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తగిన చర్యలు తీసుకునేందుకు మన చట్టంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. పత్రికలో ప్రచురితమైన కథనంపై అభ్యంతరం తెలుపుతూ ఖండన ఇవ్వొచ్చు. ఇంకా తమ పరువుకు భంగం వాటిల్లిందని భావిస్తే న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయొచ్చు. దానిపై న్యాయస్థానం విచారించి తగిన తీర్పు వెలువరిస్తుంది. ఇది చట్టపరమైన విధానం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే న్యాయస్థానంలో కేసు వేస్తే సాక్షి పత్రిక పూర్తి ఆధారాలతో తన వాదనలు వినిపిస్తుంది. అందుకే దొంగ దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. విజయవాడకు చెందిన గుడిపాటి లక్ష్మీనారాయణ అనే న్యాయవాదితో సాక్షి కథనానికి వ్యతిరేకంగా పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఆ ఫిర్యాదును పోలీసులు స్వీకరించకూడదు. ఎందుకంటే సాక్షి కథనంతో ఆ న్యాయవాదికి ఎలాంటి సంబంధం లేదు. ఆ న్యాయవాదిని ఉద్దేశించి ఆ కథనం రాయలేదు. ఆయన పరువుకు ఎక్కడా భంగం కలగలేదు. ఆ కథనంలో ప్రభుత్వ అవినీతి గురించే పేర్కొన్నారు. ఆ న్యాయవాది ప్రభుత్వ అధికార వ్యవస్థలో భాగం కూడా కాదు. అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఆ న్యాయవాదితో ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు ఏకంగా సాక్షికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మరింత విడ్డూరం. కేవలం చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా సాక్షిని కట్టడి చేయాలన్న కుట్రతోనే ఈ అక్రమ కేసు బనాయించారన్నది సుస్పష్టం. అసలు ఆరోపణ చేసింది రెవెన్యూ రికార్డుల ఆధారంగా సిపిఎం నేత బాబురావు గారు ఫస్ట్ బయటపెట్టారు. 23 కోట్లు అగ్గిపెట్టెలకు ఖర్చు పెట్టారు, కొవ్వొత్తులకే అన్నారు. అది వాస్తవా కాదా? మరి మంత్రి గారేమో 23 లక్షలు అంటున్నాడు, ఇంకో ఆఫీసర్ ఏమో 3 కోట్లు అన్నారంట. 23 కోట్లని స్వయంగా ఈనాడు పత్రిక, తెలుగుదేశం పత్రికే కదా, వాళ్ళు రాశారు. సో ఇవన్నీ చూస్తే ఇది చాలా దారుణంగా ఉంది. నిజమే, ఆయా సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తుంటాయి. గతంలో జగన్ గారి ప్రభుత్వం ఏం చెప్పింది? సరే, ఎవరిష్టం వాళ్ళది, ఎవరైనా రాసుకొని ఉండి అబద్ధాలు రాస్తే ఖండన ఇవ్వండి, ఖండన వేయకపోతే అప్పుడు చర్య తీసుకోండి అని చెప్పింది. కానీ ఇక్కడ అసలు ఖండన లేదు, ఏమీ లేదు. పైగా సీఎం గారే ఒప్పుకున్నారు, అనేక మంది రాజకీయ నాయకులు ఒప్పుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అంశంలోనే అవినీతి జరిగిందని వార్త రాస్తే అవినీతి జరగలేదని ఆధారాలతో సహా ఇవ్వండి, తప్పేం కాదు. అది వేయమని అడగండి, తప్పేం కాదు. అలా కాకుండా ఇలా చేస్తున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ గారు ఎప్పుడైతే బయలుదేరారో, ఆయన ఆ రోజుల్లో ఎవరు సీరియస్ తీసుకోలేదు, ఇది అయ్యేదా పోయేదా అనుకున్నారు. కానీ వాళ్ళకి అనుకోకుండా జాక్పాట్ తగిలినట్టు అధికారం వచ్చేసరికి వాళ్ళ ఇష్టారాజ్యం వచ్చినట్లుగా ఈ రెడ్ బుక్ పేరుతోటి అరాచకాలు చేస్తున్నారు. టీడీపీ కూటమి రెడ్ బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, దాడులు, వేధింపులను ఎక్కడికక్కడ ఎండగడుతూ సాక్షి మీడియా బాధితులకు అండగా ఉంటోంది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పాటుపడుతోంది. ఈ క్రమంలో గత 4 నెలలుగా రాష్ట్రంలో టీడీపీ రౌడీ మూకలు బరితెగించి పాల్పడుతున్న దారుణాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతోంది. టీడీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీని ప్రజలకు వివరించి చైతన్యపరుస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. దీన్ని సహించలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం సాక్షి మీడియాపై కక్షగట్టింది. ఈ వరదల సందర్భంగా పరిహారం చెల్లించడానికి దాదాపు 550 కోట్ల రూపాయలు బాధితులకు అందజేశామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే అధికారిక వెబ్సైట్లో కూడా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సాక్షి దినపత్రికలో ముంపులోనూ మేసేశారు అనే శీర్షికన వార్తా కథనాన్ని ప్రచురిస్తే దానిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తప్పుపట్టడం జరిగింది. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సాక్షి దినపత్రిక అలాగే సాక్షి ఎడిటర్ మీద కూడా కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు ఈ మధ్యన చాలా అత్యుత్సాహంతో, బహుశా రెడ్ బుక్ ఇన్స్పిరేషన్తో పనిచేస్తున్నారేమోననిపించే విధంగా కేసులు ఎడాపెడా నమోదు చేస్తున్నారు. ఇదే విషయాన్ని సాక్షి అయితే మరో పత్రిక చెబితే మీరు కేసులు పెడతారా? ఇది ఎక్కడి న్యాయం? పత్రికా స్వేచ్ఛను
దారుణంగా హరించే అంశంగా కూడా మనం భావించాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే ధ్యేయంగా పాలన చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం తన అరాచకాలను ప్రశ్నించే వారిని అణచివేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్నే నమ్ముకుంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కన పారేసి ఆటవిక పాలన సాగిస్తోంది. నిజానికి పోలింగ్ నాటి నుంచే కూటమిలోని పార్టీలు హింసరచన మొదలుపెట్టాయి. అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ని ఆటవిక ప్రదేశ్గా మార్చేశాయి. ఇప్పుడు తమ అవినీతిని సాక్షి మీడియా బయట పెడుతోందన్న అక్కసుతో పత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఎమర్జెన్సీ రోజుల నాటి అరాచకాలకు తెరతీసింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, కానీ అది శాశ్వతమని భావించి అహంకారాన్ని నెత్తికెక్కించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తే, విధ్వంస పాలన సాగిస్తే పత్రికలు ప్రశ్నిస్తాయి, మీడియా నిలదీస్తుంది. పత్రికా స్వేచ్ఛకి సంకెళ్లు వేసి భావ ప్రకటన హక్కు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో చరిత్ర నిండా ఎన్నో పాఠాలున్నాయి, గుణపాఠాలున్నాయి. వాటిని పట్టించుకునే తీరిక, తమను తాము సరిచేసుకునే ఓపిక కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. అందుకే అధికారంలోకి రాగానే హింస రచన మొదలుపెట్టింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తూ అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కే దుస్సాహసానికి ఒడిగట్టింది. హిట్లర్ పుట్టినరోజు నాడే పుట్టిన చంద్రబాబు ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని హిట్లర్ని తలదన్నే రీతిలో గోబెల్స్ ప్రచారం చేయడంలో సిద్ధహస్తుడయ్యారు. ఇప్పుడు అదే హిట్లర్ని అంతా గుర్తు చేసుకునే స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగం అండతో చెలరేగిపోతున్నారు. పత్రికా స్వేచ్ఛ మీద దాడి అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఈ నెల 4వ తేదీనే ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద జర్నలిస్టులకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. ఆ తీర్పు వచ్చిన కొద్ది రోజుల్లోనే అవినీతిని బయటపెట్టారన్న అక్కసుతో సాక్షి మీడియాపై కత్తి కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. యూపీ ప్రభుత్వ అధికారుల్లో కుల సమీకరణాలను ఉద్దేశించి జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్ రాజ్ శీర్షికన ఓ కథనం రాశారు. దీనిపై లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 20న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్ట్ రాసినవి కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయనే కారణంతో క్రిమినల్ కేసులు పెట్టొద్దని స్పష్టం చేసింది. జర్నలిస్టులపై దూకుడు చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఫిర్యాదు వచ్చిందే తడవుగా విజయవాడ పోలీసులు సాక్షి ఎడిటర్పై కేసు నమోదు చేసిన తీరుపై జర్నలిస్టులతో పాటు న్యాయవాదులు విస్తుపోతున్నారు. ఇంత దారుణంగా ఏ విషయంలో అయినా కానీ స్కాము 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 స్కాము. పైగా సాక్షి ఇది రాసింది అని ఇదే చూపించి ఇదే ప్రశ్నలే నేను అడిగిన ఈ ప్రశ్నలే అడిగిందని సాక్షి ఎడిటర్ మీద కేసు. అంటే ఎవడూ ప్రశ్నించకూడదు, వీళ్ళు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు. ఎక్కడండి ఇంత దారుణంగా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే నిజంగా ఇలాంటి వాళ్ళు పరిపాలనకు చేయడానికి యోగ్యులేనా? ఇలాంటి వాళ్ళు పరిపాలన చేయడం తగునా అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యం అనగానే ప్రపంచ దేశాలకు గుర్తుకొచ్చేది భారతదేశమే. అలాంటి భారత్లో హక్కులను కాలరాస్తూ పత్రికా స్వేచ్ఛని పరిహసిస్తూ ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తూ 21 నెలల పాటు ఇందిరాగాంధీ సాగించిన ఎమర్జెన్సీ పాలన దేశాన్ని చీకట్లోకి నెట్టేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? 21 నెలలు తాము అనుభవించిన బాధను గుర్తు చేసుకున్న ఓటర్లు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించారు. ఇందిరాగాంధీతో పాటు ఆమె తనయుడు సంజయ్ గాంధీకి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 152 స్థానాలకే పరిమితమైంది. ఉత్తరాదిలోనైతే చావు దెబ్బ తగిలింది. స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేస్తూ పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తే చివరికి ఏమవుతుందో చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. వాటి నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేని చంద్రబాబు ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో ప్రజలు అదే తరహా బుద్ధి చెబుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.